ఎక్కడ పొల్లేసినా నీ బుద్ధి బయటపడినా క్షమాపణలుండో. మరణశిక్ష నీకు. బుద్ధిగా బతుకు. అట్టాగే పెద్దల్లుడు గారు. ఇక వరసలు వదిలే. అయ్యగారు, చిన్నయ్య గారు, అమ్మగారు అంటూ బతకరా? అత్తగేనమ్మా, అత్తగే అత్తగే. మీరంతా వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇక చాలా ఆపు. అమ్మా, 4 రోజుల నుంచి భోజనం లేదు, ఏమన్నా ఉంటే పెట్టమని చెప్పమ్మా. లక్ష్మి, అత్తయ్య, ఆ మిగిలినవన్నీ విడికి పెట్టేసాయి. అమ్మ నీ పుణ్యం ఉంటుంది తల్లి. రాధాకృష్ణ, శభాష్రా నువ్వు. ఆకలేస్తుంది. అమ్మా లక్ష్మి, చెల్లెమ్మా. ఒరే రాధాకృష్ణ, నువ్వు ఆకారానికే భారీ కాదు, ఆలోచనలు కూడా భారీగానే చేస్తావు. ఏం బొర్రా, ఏం బొర్రా. అంత పెద్ద తలకాయ మంగమ్మనే బురిడి కొట్టించి చక్కగా ఇంట్లోనే తెస్త వేసావు. భలే ఛాన్స్ కొట్టేశావురు. లలలాం లలలాం లక్కీ ఛాన్స్లే అన్నట్టు భలే సెటిల్ అయ్యావురా. రియల్ బ్రోకర్ లాగా. అటు కమిషను, ఇటు లాభం, డబుల్ ధమాకా కొట్టావు. ఏమైనా నీ వైభోగమే వైభోగం. సుఖపడే యోగం వచ్చిందిరా. కడుపు నిండా తిండి, కంటి నిండా కులుకు, చేతి నిండా డబ్బు. పట్టింది పోరా నీకు రాజయోగం. పొట్టలో కాస్త ఆకలిగా ఉందే, టిఫిన్ లాగిద్దాం. అమ్మా సీత, నన్ను క్షమించు తల్లి. కోపంతో ఈ పేద గడుపు మీద కొట్టమాకమ్మా. దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటారు. ఇదిగో, ఇలా కనిపించినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్తే నటన అవుతుంది. ఆకలి నిజమైనా ఇంత ప్లేట్లో పెట్టాలనిపించదు. అయితే ఆపుకుంటాలేమ్మా. దుఃఖం దిగమింగుకుంటా. అంత ఇంత పెడితే అందులో పడేస్తా. సరేనమ్మా. ఏంటమ్మా టిఫినీ? టిఫినీ అంటారేంటి నా బొందా? ఇది పిఠాపురం మంగమ్మ గారి ఇల్లు. కనీసం 4-5 రకాలన్నా ఉంటాయి. ఇందులో వడ్డించి తల్లి. అక్కడ పెరటి గుమ్మలో కూర్చోలాగిస్తా. పెరటి గుమ్మలో కూర్చోడం దేనికి బాబాయ్? వరసలకు అన్యాయం చేసి దర్జాగా గాజు బల్లల మీద కూర్చోవటం, అలా తినే అర్హత పోగొట్టుకున్నానులేమ్మా. నాకు అదే కరెక్ట్ ప్లేస్. కదగటానికి పెరడం, గుర్రమంటానికి పోర్టుకో అయ్యేనమ్మా నా స్థానాలు. మీరక్కడ కూర్చోడానికి మీకేం ఉండకపోవచ్చు కానీ అక్కడలా కూర్చోబెట్టి పెడితే మాకు చిన్నతనంగా ఉంటుంది. ఇక్కడే కూర్చోండి. అలా అయితే అమ్మా లచ్చమ్మ, ఈ మూల కూర్చుని తింటానమ్మా. సీత, ఇతని టిఫిన్ సంగతి నేను చూస్తా గానీ నువ్వు వెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ చూడు. అలాగే అత్తయ్య. తను చూసుకుంటానంటుంది. కొంపదీసి రాత్రి మిగిలి పాసిపోని ఏమైనా పెడదా ఏంటి? ముందు సాకేత్కి రఘురామ్కి పెట్టు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే. ఇదొకటి.
ఈ పోరు గజగజలాడుతుంది. ఇప్పుడు ఎలాగబ్బా? ఉండండి, టిఫిన్ పెడతాను. ఇక్కడ నీళ్ళు రావట్లేదమ్మా, బయటికి వెళ్ళి చేయగడు కొత్త. అత్త భాగీరథతో ఏసా నీ డైరెక్షన్ ఫాలో అయ్యి యాక్షన్ ఎరగదీసి కోటలో బాగా వేసా. టైం చూసి కథ మొదలు పెడతా. జాగ్రత్త రాధాకృష్ణ, ఏమాత్రం ఆ మంగమ్మకు అనుమానం వచ్చినా మనం అవుట్ అయిపోతాం. నువ్వేం టెన్షన్ పడక బాగత్తా. నాకు బాధ్యత అప్పచెప్పావు. నా లాభం కోసం ఏళ్ళను ముప్పు తిప్పల పెడతా. ఇల్లు అల్లకల్లోలం చేసేస్తా. నిండు కాపురాల్ని కొండ పగలగొట్టినట్టు కొట్టి తీరతా. నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని అఖండుడివే రాధాకృష్ణ. అత్త, ఇది ఆరంభమే, ఇంకా చాలా ఉందత్త. అంతా అనుకున్నదనుకున్నట్టయ్యాక బాగా పొగుడుదు గాని అవతల టిఫిన్ రెడీ అయ్యి నాకేం బాగా ఆకలేస్తుంది. తిన్న తర్వాత తీరుబడిగా మాట్లాడుకుందాం అత్త. పైగా ఇదే డ్యూటీ ఎక్కిన ఫస్ట్ రోజు. ఏం పని చెప్పుద్దో ఏమో అత్త. బుర్రుగా లాగిచ్చి పనిలో దిగుతా. ఉంటానత్తా. జాగ్రత్త. నాలుగు రకాల టిఫిన్లు ఉన్నాయనుకుంటే 4 ఇడ్లీ వేసి వెళ్ళిందేంటి? నెయ్యి తెచ్చేదట్లేదే. ఇంకేమైనా పెడద్దా? ఇంతే సంగతులా? అసలే సద్దానో శాల్తీని ఈ 4 ఏ మూలకి? లచ్చమ్మ గారు, అమ్మా లచ్చమ్మ తల్లి. వస్తున్నా. అక్కడ ఉన్నది కూతేగా వేసే అమ్మ, మొత్తం వేసి అదే మరిచ్చే. చాలమ్మా, సరిపెట్టుకుంటానమ్మా. ఎంత చెడ్డవాడినైనా పెద్ద మనసుతో చూస్తారు. మేము అవతల వాళ్ళ ఆకలి చూసే మనుషులు, గుణాలు చూసేవాళ్ళం కాదు. అర్ధాకలతో ఉంచితే మాకే పాపం. చాలకపోతే అడగండి. మీ తిండి గురించి సీత అంతా చెప్పింది. అది చెప్పింది కదా, ఇంకా నాకెందుకు ఇయ్యాలి రానిస్తారో. కడుపు నిండా తిని కమ్మగా నిద్రవుతా. అది ఇది అనకండి. సీతమ్మ గారు, చిన్నమ్మ గారు అని పిలవండి. సీతమ్మ గారు, చిన్నమ్మ గారు, లచ్చమ్మ గారు. లచ్చమ్మ గారు, కాఫీ, స్ట్రాంగ్ కాఫీ, కొంచెం చక్కెర ఎక్కువయ్యమ్మా. కప్పుల్లో కాదు, సీత చెప్పిందిగా. అలాగే. స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ కాఫీ. హలో, చెప్పానుగా, ఏ గొడవలు, ఏ స్ట్రైక్లు, ఏ న్యూసెన్స్లు నాకు నచ్చావు. అన్ని సజావుగా జరిగేలా చూడండి. ఏయ్, ఏమిటది? అమ్మా, కూలీలా బ్రీఫ్ కేసు నెత్తిన పెట్టుకుని మోసుకొస్తున్నావు? తమరే కదమ్మా పెట్టి మోస ఉద్యోగం చెయ్యి, అదే నీకు సరైన శిక్ష అన్నారు. శిక్ష అదే గాని
అలా పేడతట్టల నెత్తిన పెట్టుకుని ఆ బ్రీఫ్ కేస్ విలువ తీకో. మామూలుగా చేత్తో పట్టుకుని వెంట నడువు చాలు. ఎంట నడితే బాగుండదు గాని వెనకాలే వెళ్తాలేమ్మా. సర్లే ఏదో టేడు, అంతేగాని అలా నెత్తిన పెట్టుకుని మొయ్యకు. ముందు దించో ఆ, దించో. ఆ, చేత్తో పట్టుకో. ఆ, ఆ, ఆ టవల్ది. ఆ. వస్తాను గ్రాని. మంచిదిరా. ఒరే కన్నా, నాన్నకి బాయ్ చెప్పు నాన్న. ఎలా అయినా సరే అర్జెంటుగా విల్లాకి అడ్వాన్స్ కట్టి మన పేరును బుక్ చేయి, సరేనా? ఏమిటి వాడు చెవి కొరుకుతున్నావు? టిఫిన్ చేయలేదా? రహస్యాలా వాడితోటి? రహస్యాలే. రహస్యం అన్నాక ఎలా చెప్తారు? అయినా మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయి. అన్ని తమరికి వివరించాలా? మాకు ప్రైవసీ ఉండదా? అబ్బో, మొగుడు పెళ్ళాలు ప్రైవసీ 1,00,000 ఉంటాయా? ఇవన్నీ నేను రాను నాకు ఈ కాపురం వద్దే వద్దు అన్నప్పుడు ఎక్కడికి పోయాయి? పోయుంటే రాకుండా ఉంటే ఉండవు, రావు. బలవంతంగా ఒకరు, భయపెట్టి ఒకరు తీసుకొచ్చారు కాబట్టి రహస్యాలు మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ నీ ఇష్టానికి రాలేదన్నమాట. అవును, రాలేదు. మరి ఇష్టం లేనప్పుడు ఈ మంతనాలేమిటి? తిన్నదరక్క. అయినా ప్రతి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా? నా మొగుడు చేయి పట్టుకొని నేను తిరుగుతా, ఆయన చెవిలో నా ఇష్టం వచ్చింది ఊదుతా. అలా ఏంటి ఇలా ఏంటి అని ఆరాలేంటి మీకు? ఇదేంటి ఇది ఎలా రెచ్చిపోతుంది? ఏం చెప్తున్నావే అని అడిగినందుకు అలా రెచ్చిపోతున్నావేమిటి? చిన్న సూత్తోనే కదా గుచ్చాను, అలా మొత్తుకుంటావే అన్నట్టుంది ఆ అడగటం. ఏ దురుద్దేశం లేకపోతే నువ్వు అలా ఎందుకు రెచ్చిపోతావే? ఏదో ముడేసుకునే ముచ్చటే అయి ఉంటుంది. చూసి అడిగాననేగా నీకు ఆ ఉలికిపాటు? నేనే ఉలికి పట్టం లేదు. మీ తలతిక్క ప్రశ్నలతో పిచ్చెక్కేలా చేస్తుంటే ఏం చేయమంటారు? స్వర్ణ, వాణ్ణి ముడివేసుకునే వ్యవహారం నేను ఎక్కడ గ్రహించానోనని పిచ్చెక్కిందే నీకు? ముడేసింది మీ మనవడే, నాకే ముడేసే అవసరం లేదు. మీలా పీటముళ్ళేసే బుద్ధి నాకు లేదు. స్వర్ణ, ఏంటిది? ఏంట మాటలు? ఏంటేంటక్క? బావ ఆఫీస్కి వెళ్తుంటే బుజ్జిగాడితో టాటా చెప్పించి డైపర్లు తేండి అని చిన్నగా చెప్పా. దానికే ఏంటా మంతనాలు, ఏంటా రహస్యాలు అని ఇంటరోగేషన్ మొదలుపెట్టింది. ఇంత అనుమానపు మనిషిని నేనెక్కడా చూడలేదు. ఏంటమ్మా స్వర్ణ, ఏదో సరదాగా అన్నారేమోలే. సరదానా? ఈవిడకి సందేహాలు శంకాలే గాని సరదాలు సంతోషాలు కూడానా? నా అనుకునే ఆవిడ గారి మనవడు ఎక్కడ నా అయిపోతాడా అని అనుమానం. నాకు అలాంటి అనుమానాలు ఏమీ లేవే. వాణ్ణెప్పటికైనా మంగమ్మ మనవడని అంటారు గాని స్వర్ణ మొగుడు అనరు. ఏదో నీ వాటానికి, నీ మొండితనానికి అలా 4 రోజులు నీ మాటలకు తలాడించచ్చు గాని వాడెప్పుడూ నా ముందు తల వంచేవాడే. వాడు నీ వైపు తిరిగాడని, నీ గుప్పెట్లో చిక్కాడని, నువ్వు ఆడించిన ఆటలన్నీ ఆడతాడని అనుకోకు. నేల మీద నిలబడి ఆలోచించు. ఊహల్లో ఆకాశానికి ఎగరకు.
మాడు పగిలేలా పడిపోతావు. నా మొగుడు నా వాడు కాడట. ఈవిడ గారు బొడ్డు కోసినంత మాత్రాన బతికున్నంత కాలం ఆవిడ కాళ్ళ కింద పడుండాలట. నేను ఊహల్లోంచి కింద పడి మాడు పగలు కొట్టుకోవడం కాదు, నా మొగుడు నా సొంతం అని నిరూపిస్తా. మీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తా. స్వర్ణ, నువ్వు ఆగక్క. మొగుడుతో మాట్లాడడం కూడా వక్కలెక్కేసే తప్పేం కాదు. నేను పిఠాపురం వంశస్థురాలనే అయ్యా. మహా అయితే 10 ఏళ్ళు ఈవిడ పెత్తనం. 60-70 ఏళ్ళు నాతో బతకాల్సిన వాడు నా వాడెలా కాడో నేను చూస్తా. ఏయ్ తింకర బుచ్చి, నేనున్నంత వరకు కాదే, నేను పోయిన తర్వాత కూడా వాడు నా మనవడే. ఆ భ్రమలే తొలగిస్తా. స్వర్ణ వైఫ్ ఆఫ్ సాకేత్, సాకేత్ హస్బెండ్ ఆఫ్ స్వర్ణ. స్వర్ణే సాకేత్ అని ప్రూవ్ చేస్తా. ఏమిటే నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజే. ఆహా, ఏం మ్యాటర్. మినిమం 10,000 దక్కొచ్చు. అమ్మో, చేసిన ఛాలెంజ్లు చాలు గాని ముందు నువ్వు లోపలికి పదా. ఎదురు పడితే చాలు పంచాయతీలేనా? పిచ్చి ఛాలెంజ్లు మానేసి ముందు నువ్వు లోపలికి వెళ్ళు. పిచ్చి బాగా ముదిరి తన్నుకుంటుందే అది. అమ్మమ్మ గారు మీరు ఉండండి. సాకేత్ నువ్వు బయలుదేరు. బాబాయ్ నువ్వు కూడా బయలుదేరు. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళవే. వస్తాను గ్రాని. వస్తా. ఓ, ఎలా దీన్ని లొంగ తీయడం? మరీ మొండికేస్తుంది. రెండాలుడి గారు, చంద్రబాబు గారు కూర్చోండి. అర్థమైంది. స్వర్ణ చెప్పేదంతా న్యాయంగానే ఉంది. నేను తను సంతోషంగా ఉండాలనుకోవడం, బుజ్జిగాడితో సరదాగా గడపాలనుకోవడంలో తప్పేముంది? నాకు స్వర్ణ ఆలోచనలు నచ్చాయి. మరి తన కోరిక తీర్చడం ఎలా? నమస్కారం సార్. నమస్తే. నేనెవరో తెలుసుగా, సాకేత్ వాళ్ళ పెనమామ గారిని. పిల్లనిచ్చిన మామయ్య స్వయాన మన్నయ్య. మేమిద్దరం ఒక తల్లి కడుపును పుట్టినోళ్ళం. స్వర్ణ ఏమో చిన్నది, సీత ఏమో పెద్దది. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు సార్? ఇక నుంచి రెగ్యులర్గా నేను ఆఫీస్కి వస్తున్నాను కదా, అంచేత నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియజేద్దామని. నా పని నాది, మీ పని మీది. మీ బ్యాక్గ్రౌండ్తో నాకేంటి అవసరం? అట్టాగా. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు అవసరం లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. నా బ్యాక్గ్రౌండ్ వద్దు, మీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నాకు చాలా పని ఉంది, నన్ను చేసుకొనివ్వండి. పల్లెట్టే గుర్తుకొచ్చింది. నేను కూడా ఆఫీసులో ఒక తీగలాగా అల్లుకుపోయి అందరినీ ఆకట్టుకుని బాగా తెగ పనిచేసేసి అందరి చేత శభాష్ రాధాకృష్ణ, శభాష్ రాధాకృష్ణ, శభాష్ రాధాకృష్ణ అనిపించుకోవాలని